టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ చేసిన యువగలం పాదయాత్ర మూడేళ్లైన సందర్భంగా టీడీపీ శ్రేణులు సెలబ్రేట్ చేసుకున్నాయి. ఆటో కార్మికులకు సుమారు 70 ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్, లోకేష్ కృషి వల్లే రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. టీఎన్టీయూసీ అధ్యక్షుడు రఘు దాదాపు 120 నియోజకవర్గాలు తిరిగి కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని కొనియాడారు. కార్మికుల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు ఈ చర్య నిదర్శనమని అన్నారు. నకిలీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి చేయడానికి ప్రయత్నించిన సమయంలో రఘు ఎంతో ధైర్యంగా ఎదుర్కొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని ప్రశంసించారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యువగలం సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. కార్మికులకు అండగా ఉంటున్నామని చెప్పేసి మంత్రి వమ్మిశెట్టి సుభాష్ ఆటోలు పంపిణీ చేశారు. దాదాపు 70 ఆటోల పైనే కార్మికులకు పంపిణీ చేశారు. అసలు ఈ ప్రోగ్రామ్ గురించి ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, కార్మికులకు అండగా ఉంటున్నామంటున్నారు, ఏమంటారు? ముఖ్యంగా లోకేష్ గారి పాదయాత్ర యువగళం 3వ వార్షికోత్సవ సందర్భంగా సుమారు 70 ఆటోలు మన రఘురామరాజు గారు 70 మందికి ఈ ఆటోలు 70 ఆటోలు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా 70 ఆటోలు అంటే 70 జీవితాలు, 70 కుటుంబాలు, అంటే సుమారు 300 నుంచి 400 మంది జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి రఘురామరాజు గారు. రఘురామరాజు గారు కార్మికుల సమస్యల పట్ల ముఖ్యంగా మేడే రోజున ఓన్లీ ఎర్ర జెండా రెపరెపలాడటం చూస్తాం. అలాంటి టీఎన్టీయూసీ పసుపు జెండా రెపరెపలాడిందంటే దానికి ముఖ్యమైన కారణమైన వ్యక్తి రఘురామరాజు గారు. ఆయన నిరంతరం మొన్న రాక్షస ప్రభుత్వం మీద పోరాడుతూ ఎన్నో కేసులు ఎదుర్కొంటూ, ముఖ్యంగా ఒక తోపులాట్లో వెన్నుముక గాయమైనా సరే డాక్టర్లు పదే పదే రెస్ట్ తీసుకోమన్నా సరే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించే ప్రయత్నంలో ఆయన నిరంతరం ప్రజల మధ్య ఉన్నారు. మరి ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి 124 సీట్లు వచ్చినాయంటే ఇలాంటి వారి రఘురామరాజు గారి త్యాగ ఫలితాలు. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నానని జగన్ అంటే మేమే గెలుస్తాం, వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని మీద ఏమంటారు? ఆయన వ్యాఖ్యలకే ఉందండి. 175 వస్తాయి, వైనాట్ 175 అన్నారు, 11కు పరిమితం అయ్యారు. మళ్ళీ పడుకుని పగటకళ్ళకి అంటా ఉన్నారు. మళ్ళీ మేము వస్తూ ఉన్నారు, వాళ్ళు పాదయాత్ర చేస్తా అన్నారు. ఏది పాదయాత్ర? మన సంవత్సరంన్నర తర్వాత ప్రజా సమస్యల మీద పాదయాత్ర చేస్తా అన్నారు. మొన్న వచ్చి ప్రెస్ ముందుకి ఈ సంవత్సరంన్నర కాదు నెక్స్ట్ సంవత్సరం తర్వాత చేస్తామంటున్నారు. అంటే ఈ సంవత్సరంన్నరకే ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు, రాబోయే సంవత్సరం క్లీన్ చిట్ ఇచ్చారు. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న వెల్లువలు, వస్తున్న పెట్టుబడులు చూసి వాళ్ళకి ఓర్వలేక నిద్రలు పట్టట్లే. ముఖ్యంగా కార్మికుల సమస్య కార్మిక శాఖ మంత్రి పట్టించుకోవట్లేదు, అంటే సమస్యలు నేరుగా మంత్రి దగ్గరికి తీసుకువెళ్ళనివ్వట్లేదు అన్న వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? కార్మికుల సమస్యల పట్ల, కార్మికుల ఆరోగ్యం పట్ల, వాళ్ళ సంక్షేమం పట్ల పూర్తిగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అలాగే కొన్ని సంస్కరణలు చేయడం జరిగింది. 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగింది. ప్రతి కార్మికుడికి పూర్తిగా ఇటు యాజమాన్యానికి కార్మికులు అంటే 2 కళ్ళు, 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే పెట్టుబడుల్ని మనం తద్వారా ఆహ్వానించే విధంగా ఉండాలి. గత ప్రభుత్వం అసలు ఈ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. ఈ రోజున మీరు ముఖ్యంగా నెల్లూరు, శ్రీ సిటీ, కర్నూలు అనేక చోట్ల మేము సైట్ ఇవ్వడం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే 150 సూపర్ కేర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ కానీ, 500 బెడెడ్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ కానీ అమరావతిలో పెట్టడం, మెడికల్ కాలేజ్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కూడా అమరావతిలో పెట్టడం జరిగింది. వైజాగ్లో కూడా ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ 50 సీట్లు మెడికల్ కాలేజ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈఎస్ఐలో మీరు ప్రవేశపెట్టిన కార్మికులకు సంబంధించి ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి ప్రవేశపెట్టిన పథకాన్ని ఈఎస్ఐలో ఉన్న డాక్టర్సే సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు, కార్మికులు వస్తుంటే దుర్భాషలు ఆడడం కానీ వారిని వెళ్ళిపోమనడం కూడా చెప్తున్నారు. అంటే మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని కూడా అక్కడ దుర్భాషలు ఆడుతున్నారు అంటున్నారు, ఏమంటారు? అది కరెక్టే, కానీ గత ప్రభుత్వంలో జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మేము విజయనగరంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించబోతా ఉన్నాం. ఆల్రెడీ యలమంచిల్లో ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టాం. సుమారు ఇంకొక 9 హాస్పిటల్స్ మేము శ్రీకారం చుట్టాం. సైట్లు కూడా ఫ్రీగా అలాట్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం కనీసం వీటికి కానీ గుప్పిడిసికి కానీ పేర్చిన వైనం లేదు. ఇప్పుడు ఈ రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ మేము ప్రారంభించబోతా ఉన్నాం. తిరుపతిలో 150 నమోదయ్యాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో 350 నుంచి 400 నమోదవుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది. మేము అందరం చిత్తశుద్ధితో ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు. ఆయన
ఆయన పడుకోవడం మమ్మల్ని పడుకోనివారు. ఎక్కడైనా అశ్రద్ధ వహించాము అంటే ఎవరైనా సమానమే ఆయనకి, ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ అందరం ఒళ్ళు వంచి ప్రజల మధ్య ఉంటున్నాం, ప్రజలతోనే ఉంటున్నాం. కార్మిక శాఖ మంత్రి మనతో మాట్లాడడం జరిగింది. అలాగే ఈఎస్ఐకి సంబంధించి ఈఎస్ఐలో ట్రీట్మెంట్కి సంబంధించి కూడా కార్మికులు పడుతున్న ఇబ్బందులను కూడా గుర్తించారు. గత ప్రభుత్వంలో ఏదైతే ఈఎస్ఐలో ట్రీట్మెంట్ చేసుకున్న కార్మికులకి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఈ ప్రభుత్వంలో తొలగించాలనే ట్రై చేస్తున్నామంటే అక్కడ ఉన్న స్టాఫ్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ట్రీట్మెంట్ మెరుగ్గా అందిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడ 50 ఆటోలు పైగానే ఇచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో 20 ఆటోలు మళ్ళీ కార్మికులకు అందిస్తామని చెప్తున్న వమ్మిశెట్టి సుభాష్. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.